మరణాత తప్పిపోయిన నందారిన్ బెట్టి ఏక తప్పిపోయిన నందారిన్ బెట్టి తెప్పరిలా చేసి నాకు తీర్చునలసటను నా తప్పు మన్నించున్ గనుక నాకేమీ కొదువా నాదుడుండా. ప్రిలారా, దైవజనులు ఎం దేవదాసయ్య గారు రచించిన కీర్తనలో నాకేమి కొదువా నా నాదుడున్నాడని, తప్పిపోయిన నన్ను దారిని పెట్టి ఇదిగో నాకు తెప్పరిల్ల చేసి నా అలసటను తీర్చి నా తప్పు మన్నించును అని రాసిన వారై ఉన్నారు. అయితే మనము గనక గమనించినట్టయితే తప్పిపోయినటువంటి మనలను తిరిగి తన మార్గంలోనికి నడిపించేవారుగా యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. ఇందులో 3 విషయాలు మనము గమనించినట్టయితే, ఒకటి, తప్పిపోయిన స్థితిని గుర్తించవలసిన వారమై ఉన్నాం. తప్పిపోయిన నేను అనే మాట ఆత్మీయ స్థితిని గుర్తు చేస్తుంది. మనిషి తన దారి తాను ఎంచుకున్నప్పుడు దేవుని సన్నిధికి దూరమవుతాడు. లోకాసువార్త 15:24 మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం తెలియచేస్తారు. మరి 2 కుమారులు ఉన్నారని, చిన్న కుమారుడు తన ఆస్తిని పంచుకుని దూరముగా వెళ్ళిపోయి తన ఇష్టానుసారముగా ఉండి, మరి సమయం వచ్చినప్పుడు తన తప్పు తెలుసుకుని తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు అని ఆ ఉపమానంలో ప్రభు తెలియచేశారు. అంతేకాదు 24 మనం చదువుకున్నప్పుడు, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను, అంతట వారు సంతోషపడసాగిరి. మనము గమనించినట్టయితే మరి తప్పిపోయిన కుమారుడిని చనిపోయి తిరిగి బ్రతికాడు అని తండ్రి సంతోషించినట్లుగా, తప్పిపోయి తిరిగి దొరికిన కుమారుని చూచి ఎంతో సంతోషించినట్లుగా, మరి తప్పిపోయినటువంటి స్థితిని బట్టి దేవుడు మరలా మనలను తన దారికి నడిపించుకునేవారుగా కనబడుతూ ఉన్నారు. అయితే రెండో విషయం మనం చూసినప్పుడు, దేవుని దారిలో తిరిగి నడవలసిన వారమై ఉన్నాం. మనకు దారి తెలియకపోయినా దేవునికి మన మార్గం ఏంటో తెలుసు. మనము ఏ విధంగా తప్పిపోతామో, తప్పిపోయిన స్థితి నుండి మరలా తన సత్య మార్గములో ఆయన నడిపించేవారై ఉన్నారు. కీర్తనల గ్రంథము 119 కీర్తన 105 మనము చూసినప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనకారుడు రాశారు. దేవుని వాక్యమే మన పాదములకు దీపముగాను, మన త్రోవకు అనగా మన దారికి వెలుగుగాను ఉన్నదని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి మనము దేవుని వాక్యమును ఒక దీపముగా చేసుకుని దేవుని యొక్క వెలుగును మరి మన త్రోవకు మార్గముగా మనము చేసుకోవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా మరి దేవుడు తప్పిపోయిన మనలను మన స్థితిని చూసి మరలా తన దారికి నడిపించగా మనము కూడా దేవుని దారిలో తిరిగి నడవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా చూసినట్టయితే, క్షమాపణ కోరుతూ దేవుని దగ్గరికి రావాలి. మన తప్పులను ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరినప్పుడు ఆయన మనలను తిరిగి స్వీకరిస్తాడు. మన బలహీనతలను మార్చి కొత్త జీవితాన్ని ఇస్తాడు. మనము దేవుణ్ణి క్షమించమని పశ్చాత్తాప హృదయంతో దేవుడిని అడిగితే దేవుడు శిక్షించేవాడు కాదు కానీ క్షమించే దేవుడు. ఆయన ప్రేమ కనపరిచే దేవుడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1:9 చూసినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని యోహాన్ గారు రాస్తూ ఉన్నారు. నిజమే, మన తప్పులను ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరినప్పుడు ఆయన మనలను తిరిగి స్వీకరిస్తారు, మన బలహీనతలు మార్చి కొత్త జీవితాన్ని ఇస్తారు అని ఈ వాక్యం ద్వారా మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. గనుక మరి దైవజనులు రాసుకున్నట్లుగా తప్పిపోయిన నన్ను దారిని పెట్టి ఇదిగో తెప్పరిల్ల చేసి అలసటను తీర్చి ఇదిగో నా తప్పు మన్నించును గనుక నాకేమి కొదువా నా నాదుడున్నాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నిలబడి నిత్యము ప్రార్థన జీవితంలో మనము ఉండవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత ఆ దేవాతి దేవుడు మనలకును అనుగ్రహించునుగాక. ఆమేన్.